Vega Jewelers, exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. భారత ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కలుస్తున్నారంటే దాన్ని కేవలం రెండు దేశాల భేటీగా చూడలేం. ఒకవైపు ఉక్రెయిన్ యుద్ధ టెన్షన్, మరోవైపు అమెరికా విధించినటువంటి ఆంక్షల గోడ. ఈ కీలక భేటీని అమెరికా ఎలా చూడబోతోంది? వీరి భేటీ తర్వాత అమెరికా తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? ఇదిగో ఇప్పుడు ఇదే ప్రపంచ దేశాలను ఆలోచింపజేస్తోంది. అంతేకాదు అమెరికా ప్రత్యేకంగా నిఘా పెట్టింది పుతిన్ ప్రధాని మోదీ భేటీ పట్ల. భారత్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం. ఏ దేశానికి భారత్ కొమ్ము కాదు. ఇది ఇప్పటికే ప్రపంచ దేశాలకు తెలుసు కూడా. ముఖ్యంగా పాకిస్తాన్, అమెరికా వంటి దేశాలకు భారత సత్తా ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. రష్యా నుంచి తక్కువ ధరకు చమురు దొరుకుతుందని అక్కడి నుంచి భారత్ కొనుగోలు చేస్తే దానికి అమెరికా చేసిన రాద్ధాంతం అంతా ఇంత కాదు. ఏకంగా భారత్ పైన సుంకాలతో టార్గెట్ చేసింది. పరోక్షంగా భారత్ను భయపెట్టాలని చూసింది. కానీ అమెరికా బెదిరింపులకు భయపడడానికి మనదేమైన పాకిస్తానా, భారతదేశం? కడుపైన మార్చుకుంటాం కానీ మన ఆత్మగౌరవం పైన దెబ్బ కొడితే వాడెవడైనా సరే, ఎంతటి బలశాలుడైనా ఒకటే. అందుకు అమెరికా నక్క అరుపులను తిప్పికొట్టింది. దీంతో భయపడిపోయిన ట్రంప్ ఒకానొక సందర్భంలో మోడీతో కాళ్ళబేరానికి వచ్చారు. అయితే ఇండియాకు ట్రంప్ మళ్ళీ దగ్గరవుతామని భావిస్తున్న తరుణంలో పుతిన్ రాక ట్రంప్కి ఇప్పుడు మరింత కుంగదీసింది. పూర్తిగా వీరిద్దరి భేటీ పైన అమెరికా ప్రధానంగా రెండు కారణాల వల్ల ఆందోళన చెందుతుంది. ఒకటి, రష్యాకు ప్రాణదాత భారత్. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుంచి అతి తక్కువ ధరకే చమురు కొనుగోలు చేస్తుంది భారత్. ఈ చమురు కొనుగోలు ద్వారా రష్యాకు ఆర్థికంగా పెద్ద దన్నుగా నిలుస్తోంది. ఇది అమెరికా ఆంక్షల ప్రభావాన్ని తగ్గిస్తోంది. ఇక రెండు, సిఏఏ టీఎస్ఏ గండం. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన S-400 మిసైల్ వ్యవస్థ లాంటి ఆయుధాలు భవిష్యత్తులో Su-57 ఫైటర్ జెట్ల చర్చలు అమెరికన్ చట్టం కాట్సా పరిధిలోకి వస్తాయి. అమెరికా చట్టం ప్రకారం రష్యా నుంచి భారీగా ఆయుధాలు కొంటే భారత్ పైన ఆంక్షలు విధించవచ్చు. ఇక దీంతో ఇప్పుడు వీళ్ళిద్దరి భేటీని ట్రంప్ క్షుణ్ణంగా గమనిస్తున్నారు. దీంతో వీరి భేటీ తర్వాత ట్రంప్ ప్రభుత్వం ఎలా స్పందిస్తారనేది ప్రశ్నార్థకరంగా మారింది. ఒకవైపు రష్యాతో చర్చలు వద్దని చెబుతూనే మరోవైపు స్వయంగా ట్రంప్ తన అల్లుడు జారెడ్ కుష్నర్ను మాస్కోకు పంపడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పుతిన్కు మోదీ ఇస్తున్న గౌరవాన్ని చూసి అమెరికా తీవ్రంగా స్పందిస్తుందా లేక వ్యూహాత్మక మౌనం పాటిస్తుందా అనేది వేచి చూడాలి. ఏదేమైనా కూడా ప్రస్తుతం పుతిన్ ఇండియా రాకతోటి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. వీరిద్దరి చర్చ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఇరు దేశాల మధ్య ఎలాంటి సత్సంబంధాలు ఇంకా పెరగబోతున్నాయి, వీరిద్దరి భేటీ అనంతరం జరగబోయేటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పుతిన్ కూడా చాలా క్లియర్గా చెప్పారు, భారత్ స్వప్రయోజనాలే ప్రధాని మోదీకి ముఖ్యం, ఎక్కడా కూడా తలగ్గరు, ఎవరికి కూడా తలగ్గరు ఈ విషయంలో అంటూ కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ మోదీ పైన ప్రశంసలను కురిపిస్తూ ప్రపంచ దేశాలకు ఒక మెసేజ్ ఇచ్చారు. భారత ప్రధాని ఎవరికీ తలగ్గరు, ఏ దేశానికి భయపడరు, భారత ప్రజల యొక్క వారి యొక్క బాగోగులు వారి ప్రయోజనాలే ముఖ్యమంటూ ఒక సందేశాన్ని కూడా పలికిన నేపథ్యంలో వీరిద్దరు భేటీ నేపథ్యంలో అమెరికా ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు చూడాలి.